హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ స్టాక్ విన్నర్స్. ఈరోజు చాలా మంది లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మార్కెట్ పడితే ఏదో న్యూస్ వచ్చిందని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ అన్ని ఎత్తుకుంటారు. ఖచ్చితంగా ఈరోజు అయితే మాత్రం ఒక చిన్న న్యూస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్. ఈ ఎంఎస్సిఐ అంటే ఏంటంటే మోర్గాన్ స్టెన్లీ క్యాపిటల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఇన్స్టిట్యూషనల్ వాళ్ళు ప్రతి కొన్ని నెలలకి ఒకసారి వాళ్ళ స్టాక్స్ అయితే ఇండెక్స్లో వెయిటేజ్ బట్టి కొంచెం పెంచుకోవడం, వెయిటేజ్ని బట్టి కొంచెం తగ్గించుకోవడం, సో షఫ్లింగ్ అయితే చేసుకుంటారు. సో ఆల్మోస్ట్ లాస్ట్లో ఈరోజు 9,000 crores ఆఫ్ రూపీస్ క్యాష్లో అయితే సెల్లింగ్ చేశారు. అందువల్ల ఆల్మోస్ట్ మార్కెట్ అయితే డౌన్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ అయితే బై ట్రెండే మనం చెప్పుకున్నట్టు. ఇంకా ఆల్మోస్ట్ మీకు ఇస్లామాబాద్లో టాక్స్ అయితే మళ్ళీ రన్ అవుతుంది. మెమోరాండం మీద సైన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అట్ ఎనీ కాస్ట్ టుడే ఆర్ టుమారో లేకపోతే సండే నైట్ కానీ ఖచ్చితంగా మనకి ఒక అవుట్ బ్రేక్ అయితే రాబోతుంది. మార్కెట్ అయితే పాజిటివ్గానే చూడండి. మేజర్ సపోర్ట్ 23,200 చూడండి. అలాగే టార్గెట్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు నేను చెప్పాను కదా 24,500, 25,400 లెవెల్స్ స్టిల్ అలైవ్. మీరేం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. పాజిటివ్ అవుట్ బ్రేక్ అయితే వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇక ఈ ఎంఎస్సిఐకి లో ఏంటి అసలు దీన్ని ఎలా ట్రేడ్ చేస్తారని మనం అనుకుంటే ఖచ్చితంగా ఈ ఇండెక్స్ అనేది ఫారిన్ ఫండ్స్ ఇండెక్స్లో ఎక్కువ వెయిటేజ్ తగ్గిన స్టాక్స్ని అమ్ముతారు, వెయిటేజ్ పెరిగిన స్టాక్స్ని కొనుగోలు చేస్తారు. సో ఈ సఫ్లింగ్ అనేది బాగా జరిగింది. ఈరోజు యాక్చువల్గా మీరు నోటీస్ చేస్తే క్యాష్ మార్కెట్లో అంటే నిఫ్టీ స్పాట్ ప్రైస్ తగ్గినంత ఎక్కువ మీకు ఫ్యూచర్ ప్రైస్ అనేది తగ్గలేదు. ఖచ్చితంగా మళ్ళీ ఇది యావరేజ్ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు 359 పాయింట్స్ డౌన్ అయితే ఉండదు. ఖచ్చితంగా అది జస్ట్ 200 పాయింట్స్ డౌన్ ఉండే అవకాశం ఉంది. మళ్ళీ ఓవరాల్గా చూసుకుంటే దీనికి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు నోటీస్ చేశారో లేదో ఏవైతే కాల్ ఆప్షన్స్ ఉన్నాయో అవి కూడా ప్రీమియం డికే అనేది అంతగా జరగలేదు. ఎందామని కాల్ ఆప్షన్స్ అయితే ఖచ్చితంగా జరుగుండవు. ఎందుకంటే మార్కెట్లో ఎక్కువ స్పాట్ ప్రైస్ కంటే కూడా ఫ్యూచర్ ప్రైస్ని ఎక్కువ మనం దాన్ని పరిగణనలోకి తీసుకొని ఆప్షన్స్ అనేవి డిజైన్ చేస్తారు. సో డెరివేటివ్స్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. అండర్లైనింగ్ ఎసెట్ స్పాట్ అయినప్పటికీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాబట్టి ఫ్యూచర్ మీద అయితే ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. మీరైతే ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మార్కెట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ like, share and subscribe friends.